नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने नमः सद्भक्तमनाय मणिपुर उद्भवाय च प्रभुपादल सद्वानी प्रचारानिरताय ते नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద వారు రచించారు. ఇక్కడ ముఖ్యంగా ఫైనల్ కన్క్లూజన్ లో దక్షుడి యొక్క చరిత్ర వస్తుంది అన్నట్టు. అంటే దక్ష ప్రజాపతి, సో ఆయన ఏంటంటే ఆయనకు 16 కరుది 16 దక్షుడి యొక్క కూతురుల్లో 13 మందిని ఒకరికి ఇస్తారు, 14 ఒకరికి ఇస్తారు, 15 ఒకరికి ఇస్తారు, 16 ఒకరికి ఇస్తారు. ఓకే, ఆ 13 మందిని ఎవరికి ఇస్తారు? ధర్మునికి. అయితే ఇక్కడ దక్షుడి యొక్క 13 మంది అంటే ఆయన కూడా ఎంత పుణ్యాత్ముడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లకు స్వయం భగవంతుడు అవతరించడము, తర్వాత 14 పితరులకు పితృదేవతలకు, తర్వాత 15 అగ్నిదేవుడికి, 16 శివుడికి. సో మనకి తర్వాత ఇక్కడ మనం అగ్నిశ్వాత్తులు, బరిషదులు, సౌమ్యులు, ఆజ్యపులు అనువారులు పితృదేవతలు. సో పితృదేవతలలో ఒక వెరైటీస్ అన్నట్టు. అగ్నిశ్వాత్తులు 3 రకాలైనటువంటి పితృదేవతలు ఉంటారు. వారు సాగ్నికులో లేదా నిరగ్నికులో అయ్యుందరు. దక్షుని తనయగు స్వద ఈ పితృదేవతల భార్య. తర్వాత పితృదేవతలకు పొసగబడిన స్వద, వయున మరియు ధారిణి నామక ఇరువురు పుత్రికలను కనెను. నిరాకారవాదులైన ఆ ఇరువురును జ్ఞాన విజ్ఞాన పారంగతులు. సో ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్టు నిరాకార. అంతకుముందు నిరాకారవాదులు లేరు. పితృదేవతల ద్వారా పితృదేవతలకు వసకబడిన స్వధ, దక్షుని కుమార్తె అయినటువంటి స్వధ ద్వారా 2 కుమార్తెలు వయున, ధారిణి. వీరు నిరాకారవాదులు. అంటే జనరల్ గా వీళ్ళు జ్ఞానులు నిరాకార బ్రహ్మజ్యోతిని వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటారు అన్నట్టు. మనం చాలా సార్లు 4 రకాల యోగా నిచ్చెన తీసుకున్నట్టయితే లాడర్, దాంట్లో కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యానయోగులు, తర్వాత భక్తి యోగులు. సో ఈ ధ్యాన అండ్ భక్తి యోగులు ఆకారాన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. జ్ఞానయోగులు నిరాకారవాదులు అన్నట్టు. నిరాకారాన్ని, ఎందుకంటే జ్ఞానంతో వాళ్ళు ఆ జ్ఞానాన్ని అర్జించడంలో వాళ్ళ యొక్క అల్టిమేట్ గోల్ నిరాకార బ్రహ్మజ్యోతి. కాబట్టి ఎక్కడికి వాళ్ళకు మూలము వయున, ధారిణి. వీళ్ళు ఈ సృష్టిలో మొదట ఇంకా ఆరంభమే ఇది. కాబట్టి వాళ్ళు నిరాకారవాదులు. ఆ ఇరువురు జ్ఞాన విజ్ఞాన పారంగతులు. సో నెక్స్ట్ దక్షుని 16వ కుమార్తెయగు. గుర్తుపెట్టుకోండి, 16లో సో ఎవరెవరికి ఎవరినిచ్చారు? 13, 14, 15, 16. ఓకే,
16వ కుమార్తె ఎవరు? సతీదేవి. సతీదేవి శివుని భార్య. భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలైనను ఆమె సంతానవతి కాలేదు. సో చూడండి, ముఖ్యంగా ఈ స్త్రీ దేహాన్ని ఎవరైతే తీసుకుంటారో, స్త్రీ దేహాన్ని ఎవరు తీసుకుంటారో వాళ్ళ యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే క్లాస్ అంటే దాంట్లో మొత్తం 1 అవర్‌ల 4 విషయాలు. ఈరోజు నా జీవితానికి పనికొచ్చే విషయాన్ని లేదంటే యూట్యూబ్ మనం భోజనం చేసేటప్పుడు టీవీ నడుస్తా ఉంటది. ఏదో చేస్తున్నప్పుడు నడుస్తా ఉంటది. దీంట్లో కూడా ఏం చేస్తాం, రీల్స్ ఎన్నో. రోజుకి మీరు స్పెషల్లీ స్టూడెంట్స్ ఒక 20, 30, 40 రీల్స్ ఇలా చూస్తాం. చూడండి మంచిదే. ఈవెన్ స్పిరిచువల్ రీల్సే చూస్తారు. దాంట్లో ఒక్క విషయాన్నన్నా గ్రహించి ఈరోజు నేను ఇది ఫలానా ప్రభుజీది నేను విన్నాను. ఈరోజు నేను నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు విన్నదానికి సార్థకత. లేదంటే వేస్ట్ కదా! మీ టైం వేస్ట్ అది. దానికంటే బెటర్ ఎవరి ప్రవచనం అయితే విని మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆయన ఒక్కరిదే వినండి. ఒక 1 అవర్, 2 అవర్స్ మీరు రీల్స్ చూసి ఏది బుర్రకెక్కలేదు. వేస్ట్ కదా! ఈరోజు ఒక ప్రశ్న అడిగాను నేను మా గౌరంగాని. సో, బ్రహ్మముహూర్తం ఏంటి? యెస్ ప్రభుజీ. అది వినండి. రేపొద్దున ఇంప్లిమెంట్ చేయండి మీరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? దీనికి కారణమైన సతీదేవి తనయ దక్షుడు దోషరహితుడైన శివుని ఎల్లప్పుడూ నిందించేవాడు. సో, ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? శివుడు చాలా హ్మ్, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. భగవంతుడు విష్ణువు తర్వాత ఈ సృష్టిలో ఎవరున్నారంటే శివుడే అంత గొప్పవాడు. సో, అటువంటి గొప్పవాడిని సతీదేవి భర్తగా పొందింది. ఎందుకు పొందింది భర్తగా? భర్త సేవ యందే సదా నిమగ్నురాలనలేదు. శ్రద్ధతో సంలగ్నురాలైంది. శ్రద్ధతో భర్త సేవలో అరే! ఇదేంటి ప్రభుజీ పార్షియాలిటీ? మరి ఒక స్త్రీ ఈ ఆత్మ మనందరం ఆత్మలం. ఆత్మ స్త్రీ దేహాన్ని పొందింది అంటేనే దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. ఈ స్త్రీ దేహము దయచేసి మీరు మనందరం ఆత్మలం. దేహం గురించి చెప్తున్నాను. ఇప్పుడు పురుష దేహం, స్త్రీ దేహము. జస్ట్ మన యొక్క పాస్ట్ లైఫ్ కర్మానుసారంగా వి గాట్ లైక్ 10th క్లాస్ వరకు అందరూ బాగానే చదువుతారు కలిసి. కానీ 10th అయిపోగానే విడిపోతారు. ఆ! ఎక్కడ విడిపోతారు? ఒకళ్ళు డాక్టర్ రూట్ వెళ్తారు. ఒకళ్ళు ఇంజినీరింగ్ రూట్‌కెళ్తారు. ఒకరు ఇంకేంటి కామర్స్ మీలా కామర్స్ రూట్‌కెళ్ళిపోతారు కదా! అంటే రూట్‌కెళ్ళిపోయినంత మాత్రాన డాక్టర్ అనంగానే ఏం చేస్తామండి? వైట్ కోటేస్తాం కదా! సపోజ్ ఒకరు అదే సివిల్స్ రాసి ఎస్‌పీ అయ్యారనుకోరి. ఏం డ్రెస్ ఏస్తారు? ఎస్‌పీ డ్రెస్ ఏస్తారు. మనిషి మాత్రం ఇంటికొస్తే ఒక ఇంట్లో నలుగురు పిల్లలుంటే, నలుగురిట్లో ఒకరు డాక్టర్ అవుతారు. ఒకరు అడ్వకేట్ అవుతారు. ఒకరు ఎస్‌పీ గావచ్చు. తర్వాత ఇంకొకరు ఇంకేముంటాయి ఈ సొసైటీలో మెయిన్ పోస్ట్‌లు. ఒకరు ఇంకొక పెద్ద ఇంజినీర్ గావచ్చు. లేకుంటే ఇంకేదైనా కావచ్చు. ఆ నలుగురు ఇంటికొస్తే బయటకి వెళ్తున్నప్పుడు నలుగురు పెద్ద పోస్టులలో ఉంటారు. నలుగురికి కూడా డిపార్ట్‌మెంట్ వాళ్ళొచ్చి కార్‌లో తీసుకెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ ఏసుకొని వెళ్తారు. ఓకే. సో, ఇంటికి రాంగానే కామన్ డ్రెస్ ఏసుకుంటారు. అందరూ గూడా మామూలు సివిల్ డ్రెస్. ఇక్కడ ఇంట్లో అందరూ సేమ్. బయటకెళ్తే ఎవరి పొజిషన్ వాళ్ళది. ఎందుకు? కేవలం ఆ డ్రెస్సే వాళ్ళకి పొజిషన్ ఇస్తుంది. అవునా గదా! అలాగే వి ఆర్ ఆల్ కామన్ యాస్ ఎ సోల్. అర్థమైందా? దెన్ ఇఫ్ యూ ఆ డ్రెస్ ధరించి బయటకు వెళ్ళంగానే, ఆ డ్రెస్ నీకేం చెప్తదో ఆ డ్యూటీ జేయాల. ఇంటికొచ్చిన తర్వాత ఆ డ్యూటీ చేస్తావా? చేయవు. తల్లి దగ్గర అందరికీ కామన్ వడ్డిస్తుంది. అందరూ వి ఆర్ ఆల్ సేమ్ ఇన్ ఎ హౌస్. ఒకరు జడ్జిగా గూడా ఉండొచ్చు కదా! ఎస్‌పీ చాలా పవర్‌ఫుల్ పోస్ట్. అదే విధంగా ఆత్మ లెవెల్‌ల వి ఆర్ ఆల్ కామన్. దట్ ఈస్ స సర్వెంట్ టు కృష్ణ. కానీ ఇక్కడ మళ్ళీ మనం ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల
సమ్ స్పెషలైజ్డ్ సర్వీస్ ఉంటుంది అన్నట్టు. భగవత్ సర్వీస్తో పాటు స్పెషలైజ్డ్ సర్వీస్ ఏంటి? స్త్రీ దేహాన్ని ధరించిన వాళ్ళు సతీదేవి సదా అంట, ఒకప్పుడు భర్త సేవ చేసి ఇంకోటి కాదు, సదా శ్రద్ధతో సంలగ్నురాలైంది. అయినా కూడా సంతానం లేదంట. వరి అవ్వాల్సిన అవసరం లేదు. సంతానం అవుతుందా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ కృష్ణస్. సో మనం చేసుకున్న కర్మ, కృష్ణుడి యొక్క కృప. అర్థమైందా? సో కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా, శాస్త్రం చెప్తుంది, చిన్నప్పుడు స్త్రీ దేహము ధరించిన ఆత్మ తండ్రి యొక్క పర్యవేక్షణలో ఉండాలా. తల్లి కాదు, తండ్రి యొక్క పర్యవేక్షణ అంటే సంరక్షణలో. తల్లి గైడ్ లైన్స్, రక్షణ మాత్రం తండ్రి రక్షణలో ఉండాలి. స్త్రీ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ యుక్త వయసులో, స్త్రీ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ భర్త యొక్క రక్షణలో ఉండాలి. తర్వాత ఓల్డ్ ఏజ్ లో అదే స్త్రీ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఎవరి రక్షణలో ఉండాలా? కుమారుడి రక్షణలో ఉండాలా, పిల్లల రక్షణ. ఇది ధర్మం. ఇక్కడ భేద అంటే డిఫరెన్సెస్ ఏం లేదు. ఆ డ్రెస్ వేసుకున్నందుకు, లైక్ మొన్న మనం కుంభమేళ వెళ్ళాం, త్రివేణి సంగంకు వెళ్తుంటే, ఎప్పుడైనా కూడా సముద్రంలో కానీ నదిలో ఏదైనా వెళ్తుంటే, ఈవెన్ భద్రాచలం వెళ్ళినా మనకు బోట్లో ఇమ్మీడియట్ గా మనకి ఏమి ఇచ్చారు? లైఫ్ జాకెట్స్ మస్ట్. ఎవరో ఒకరిద్దరు వేసుకోకపోతే పోలీసు వాళ్ళు దూరం నుంచి చెప్పారు, వాళ్ళకి వేయండి వేయండి అని చెప్పారంట. అది రూల్. ఆ జాకెట్, లైఫ్ జాకెట్ వేసుకోవాల్సిందే. అలానే మనమే కోరుకున్నాం ఈ పురుష దేహము, స్త్రీ దేహము. మనందరం కూడా గోలోక బృందావనం వారు వైకుంఠంలో విష్ణు యొక్క సారూప్య దేహాన్ని వదిలిపెట్టి భౌతిక దేహాన్ని ధరించినప్పుడు, ఈ భౌతిక దేహం వల్ల రెండు డ్యూటీస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ పురుష దేహం తీసుకొని స్త్రీ దేహాన్ని ఒక లైఫ్ పార్ట్నర్ గా స్వీకరించినప్పుడు, ఆయన కూడా ఇక్కడ వన్ వే కాదు, ద అదర్ వే కూడా ఉంది. పురుషుడు పత్తి అంటే పత్నిని ఎప్పటికీ రక్షణ, పత్నికి రక్షణ కల్పిస్తూ ఉండాల. ఎటువంటి రక్షణ? రెండు రకాల రక్షణలు. ఒకటి, ఇతర వ్యక్తుల నుంచి, ఇతర వ్యక్తుల ప్రభావం, భౌతికమైనటువంటి వ్యక్తుల ప్రభావం నుంచి రక్షించాలా. అది అది మెయిన్, ప్రైమరీ కాదు. ప్రైమరీ డ్యూటీ వచ్చి తనకు నమోచేద్యహ సముపేత మృత్యుం, ఈ మృత్యు సంసార సాగరంలో మళ్ళీ తిరిగి జన్మించనటువంటి, ఇంకా జన్మించకూడదు. నన్ను నమ్ముకొని ఒక స్త్రీ దేహాన్ని ధరించిన ఆత్మ నాకు లైఫ్ పార్ట్నర్ గా నా దగ్గరకు వచ్చిందంటే, నా డ్యూటీ ఆమెని నెక్స్ట్ ఇంకా జన్మించకూడదు. ఆమె మానవ జన్మ కాదుగా, ఏ జన్మ కూడా తీసుకోవద్దు. మీకు డౌట్ రావచ్చు, ప్రభుజీ మరి నేను ఎంత చెప్పినా నా వైఫ్ భక్తి చేయట్లేదు ప్రభుజీ, మరి ఎలా ప్రభుజీ? అవునా కదా? మరి ఆ భక్తి చేస్తేనే కదా ఆమె సంసార సాగరం దాటుతుంది. అయితే ప్రహ్లాదుడు భక్తి చేశాడు, హిరణ్యకశిపు భక్తి చేశాడా? చేయలేదు. కానీ ఏ ఇంట్లో అయితే శుద్ధ భక్తుడు జన్మిస్తాడో ఆ ఇంట్లో 14 తరాలు భగవద్ధామం వెళ్ళిపోతారు. సో కాబట్టి మీరు ఒకవేళ శుద్ధ భక్తుడు అవుతే, మీ వైఫ్ ఆటోమేటిక్గా, తల్లి తండ్రి, ప్రభు నరసింహస్వామి అడుగుతారు, ఏం కోరిక ఉంది కోరుకో ప్రహ్లాద అంటే, నాకేం లేదు ప్రభుజీ, ఆ మిమ్మల్ని జీవితం మొత్తం ద్వేషించినటువంటి నా తండ్రికి ముక్తి కలిగించండి, నా తల్లికి ముక్తి కలిగించండి. ప్రహ్లాద, నీలాంటి ఆత్మని ఏ తల్లి అయితే తన గర్భంలో సో పోషించింది, ఆ గర్భంలో ఒక దేహాన్ని ఇచ్చిందో, ఆ గర్భం ఆల్రెడీ పవిత్రమైపోయింది. కాబట్టి అటువంటి గర్భముని ధరించినటువంటి స్త్రీ మాతృమూర్తి ఆల్రెడీ నా లోకానికి వచ్చేస్తుంది, చూడు వెళ్ళిపోతారు వాళ్ళు అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు. చూడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూడు అని చెప్పేసి. ఆమె ఉంది అక్కడే, కానీ ఆమె ప్రయాణాన్ని చూపిస్తాడు. ఎలా? అర్జునుడికి కృష్ణుడు విశ్వరూపంలో చూపించినప్పుడు, ఏ అర్జున్, నీకు కనబడుతున్నారు వాళ్ళు ఇక్కడ, కానీ ఆల్రెడీ వాళ్ళు నా లోపలికి వస్తున్నారు చూడండి అని చెప్పేసి. అంటే జరగబోయేది కూడా కృష్ణుడు అర్జునుడికి చూపిస్తాడు అన్నట్టు. భగవంతుడి దగ్గర పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా చూస్తాడు. ఈ యుద్ధం స్టార్ట్ అయిన డే 1 నుంచి, ఫస్ట్ డే వీళ్ళందరూ నా లోపలికి వచ్చేస్తున్నారు, సెకండ్ డే వీళ్ళు, థర్డ్ డే వీళ్ళు, 18 days లో మొత్తం స్మాష్ అయిపోతారు, ఇది ఉండదు ఇది అని చెప్పేసి. అలానే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా
తల్లి, తండ్రి, భార్య అందరూ కూడా ఉద్ధరింపబడతారు. ఎందుకు? ఆ శుద్ధ భక్తుడు. అందుగురించే మీరు కూడా మాతాజీలు, మీరు ఫస్ట్ పరమ పవిత్రంగా మారండి. ప్రతి స్త్రీ, స్పెషల్‌గా అన్‌మ్యారీడ్ మాతాజీస్, ప్రభుజీస్ కూడా, ప్రభుజీస్ మీ చైతన్యంలో మీ యొక్క ఈ బాడీ మొత్తం గూడా కన్సిస్టింగ్ ఆఫ్ ఏంటమ్మా? సెల్సా? అంతే గదా! సో, ప్రతి సెల్‌ని పవిత్రంగా మార్చండి. కొన్ని లక్షల సెల్స్ ఉంటాయి. కోట్ల సెల్స్ ఉంటాయి. అవి. ఆ! మనం కౌంటింగ్ గూడా ఎగ్జాక్ట్‌గా నంబర్ ఎవరికీ తెలవదనుకుంటా గానీ, అర్థమైందా? కాబట్టి మన చేతన కంప్లీట్‌గా బాడీలో సపోజ్ ఎక్కడైనా మన చెయ్యి, కాలు మనకు మన మనస్సుకు అంటే మన మైండ్‌కు రెస్పాండ్ అవుతలేదనుకోండి. దాన్నేమంటారు? ఇప్పుడు చెయ్యి రెస్పాండ్ అవుతలేదు ఇన్‌స్ట్రక్షన్స్‌ని. అంటే ఏమంటారు? పారలైజ్. అంతేనా? సపోజ్ వేళ్ళు ఒక్కొక్కసారి రెస్పాండ్ కావు. వేళ్ళు పారలైజ్ అయినట్టు. కాబట్టి మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని చైతన్యవంతంగా మార్చండి. ప్రభుజీ చైతన్యం లేదా అంటే ఉంది. భౌతిక చైతన్యంతో ఉంది ప్రతి కణం. ప్రతి కణాన్ని ఆధ్యాత్మిక చైతన్యంగా మార్చండి. అప్పుడు మన దేహము దేవాలయంగా మారుతుంది. ఈ దేవాలయం స్పెషల్‌గా అన్‌మ్యారీడ్ బాయ్స్ ఉన్నారు. అన్‌మ్యారీడ్ గర్ల్స్ వాళ్ళందరూ గూడా 2 ఒక పెద్ద క్యాంపస్‌లో టెంపుల్ క్యాంపస్‌లో ఒక్కొక్కసారి ఇప్పుడు జగన్నాథ్ పూరిలో చూస్తే మెయిన్ టెంపుల్ జగన్నాథ్, బలదేవ్, సుభద్రమాయి. మళ్ళీ ఆ వెనక చుట్టూ ఎన్నో టెంపుల్స్ ఉంటాయి. నీలమాధవ టెంపుల్ ఉంది. తర్వాత విమలాదేవి టెంపుల్ ఉంది. నరసింహ భగవాన్ టెంపుల్ ఉంది. రాధాకృష్ణ టెంపుల్ ఉంది. లక్ష్మీ టెంపుల్ ఉంది. అలా పూరి జగన్నాథ్‌లో సో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం పవిత్రంగా మారాల. ప్రభుజీ మా ప్రభుజీ ఎట్లా అట్లా కాదు. సో ఒక్కసారి ఆ దేహాన్ని నువ్వు భర్తగా స్వీకరిస్తే సదా శ్రద్ధతో, అలా అని భక్తిని వదిలేయమని కాదు. భక్తి అంటేనే ప్రేమని పంచటం. నిన్న ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. శుద్ధ భక్తుల లక్షణాలు ఈరోజు కూడా ఉంటాయి. కాబట్టి యెస్, నాకు లాస్ట్ ప్రారబ్ధ కర్మ వల్ల ఈ ప్రభుజీ నాకు దొరికాడు. అసలు ఎంతోమంది పెళ్లి కాని వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంచి స్మార్ట్ ఉంటారు. కానీ వాళ్ళకి పెళ్ళే సెటిల్ కాదు. అబ్బాయి కూడా చాలా స్మార్ట్ ఉంటాడు, మంచిగా ఉంటాడు, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పెళ్ళే కాదు. మరి ఆయన దురదృష్టవంతుడా, అదృష్టవంతుడా? మరి అట్లానే అబ్బాయి కంప్లీట్‌గా బ్రహ్మచారిగా జాయిన్ అవుతాడంటే అది కూడా కాడు. పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి 50 ఏళ్ళు అయితది ఇంకా పెళ్లి కాదు. కాబట్టి మనం అదృష్టంగా భావించాలి. అట్‌లీస్ట్ భగవంతుడు నాకొక ప్రభుజీనిచ్చాడు. ప్రభుజీ భగవంతుడు నాకొక మాతాజీని అంటే ఒక అమ్మాయినిచ్చాడు అని ఇద్దరు గూడా ఓకే. అంటే ప్రభుజీ అసలు ఎంత ప్రయత్నం చేసినా మా ప్రభుజీ నాతో కోఆపరేట్ చేయట్లేదు. ఎప్పుడు చూసినా ఆయన తిడతా ఉంటాడు. నన్ను ద్వేషిస్తా ఉంటాడు. ఓకే. సో, దయచేసి ఇక్కడ పాజిటివ్‌గా అర్థం ఏం చేసుకోవాలంటే, మనము శుద్ధ భక్తుల లక్షణాల్లో సపోజ్ నేను ఇతరులను ద్వేషించొద్దు అంటే, ఎ ఎవరైతే నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడితే ఆళ్ళని నేను ద్వేషిస్తానా? ఎవరైతే నన్ను ద్వేషిస్తారో అప్పుడు నాకు టెస్టింగ్. నేను వాళ్ళని ద్వేషించలేదనుకో, నేను నా లోపల శుద్ధ భక్తుడి లక్షణం ఉన్నట్టు. నన్ను ప్రేమించే వాళ్ళని నేనెందుకు ద్వేషిస్తా? అప్పుడు నీ లోపల శుద్ధ భక్తుడి లక్ష్యం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? సపోజ్ నీకు వచ్చిన క్వెషనే "ఏముందిలే అమ్మా నీకు ఇగో ఈ క్వెషన్స్ ఇస్తా ఇవి చూసుకో" అంటే నువ్వేమన్నా ఎగ్జామ్ రాసినట్టా? పేపర్ ఔట్. అవే చూసుకుంటూ పోయి రాస్తావు. దాంట్లో ఏం మజా ఉంటుంది? సో, నీకు ఏమీ తెలియకుండా సిలబస్ అంటే ఇది సిలబస్ అని చెప్పొచ్చు. దాంట్లో చదివి రాయాల. అప్పుడు మొత్తం చదివి ఆ క్వెషన్ పేపర్ చూసినప్పుడు నువ్వు చదివిన దాంట్లోంచి అంటే వచ్చినప్పుడు నువ్వు రాస్తుంటే ఆనందం వస్తుంది. అదే విధంగా ఇక్కడ మనం ఎవరిని గూడా కొంతమంది పిల్లలు గూడా ఉంటారు సంతానం. ప్రభు చిన్నప్పుడు చాలా బాగుండే. పెద్దగా అయిన తర్వాత ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారు. సో, మా మాట వినట్లేదు. వాళ్ళు గూడా మిమ్మల్ని టెస్ట్ పెట్టడానికి మీకు వాళ్ళకు లాస్ట్ లైఫ్ రుణానుబంధము, అంతకుముందు రుణానుబంధం ఏదో రుణానుబంధం మిమ్మల్ని భక్తి చెయ్యకుండా వాళ్ళు అడ్డుకట్ట వేయడానికొస్తారు. పిల్లలే రావచ్చు, భర్త రావచ్చు, ఎనీ రిలేషన్ తల్లిదండ్రులే రావచ్చు. అంటే భక్తిలో ఇంత ఆబ్స్టకిల్స్ ఉన్నా గూడా భక్తి చెయ్యగలరు భక్తులు. వాటన్నిటి గూడా వాళ్ళ తృణాదపి సునిచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. అంటే తృణముకున్నటువంటి వినయము, విధేయతలుండాలా. తర్వాత చెట్టుకున్నటువంటి వృక్షానికి ఉన్నటువంటి ఓర్పు ఉండాలా. తర్వాత ఇంకేంటి?
రుణాదపి సునీచన తరోరపి సహిష్ణ అమానినా మానదేనా గౌరవ మర్యాదలను సన్మానాలను కోరుకోకుండా కానీ సహజంగా నేను ఒకవేళ భక్తుణ్ణి అనుకుంటే న్యాచురల్ క్వాలిటీ అంటే ఇతరులకు గౌరవాన్ని ఇవ్వటము, ఇతరులకు మర్యాదలు ఇవ్వటము, ఇతరులను సన్మానించటము ఐదర్ వెర్బల్గా కానీ ఫిజికల్గా కానీ అది నా డ్యూటీ. ఎట్లయితే చెట్టు అది బ్రతికున్నంత కాలము ఏమిస్తుంది? పండ్లు పూలు. అన్నిటికంటే ముఖ్యమైనది ఆక్సిజన్ ఇస్తుంది మనం జీవించడానికి. అన్నిటికంటే ముఖ్యమైనది కదా. అంటే రాయితో కొట్టిన వాడికి ఆక్సిజన్ ఇస్తుంది, కొట్టని వాడికి. అంటే తన ధర్మ నిర్వహణలో అది డిఫరెన్స్ చూపించదు. చూపిస్తుందా? ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఎందుకు ఆక్సిజన్ ఇవ్వాలా ఈ మానవులకు, వాళ్ళు నన్ను కొడతా ఉన్నారు అంటదా? అనదు. అలాగే ఒక చెట్టుకుందండి ధర్మం. భగవంతుడు దానికి దాని విత్తనంలోనే ప్రోగ్రాం చేస్తాడు. నువ్వు పెరుగుతున్న భూమి నుంచి బయటకు రాగానే ఇమ్మీడియట్ గా ఎంతో కొంత పర్సంటేజ్ నువ్వు ఆక్సిజన్ ఇవ్వాలా. తర్వాత నువ్వు ఇంకా పెరిగావా, ఫ్లవర్స్ ఇవ్వాలా. ఇంకా పెరిగావా, పండ్లనివ్వాలా. ఇంకా పెరిగావా, నీడనివ్వాలా. నువ్వు ఓల్డ్ ఏజ్ అయిపోయావా, కలపనివ్వాలా. నువ్వు మొత్తం నశించిపోయావా, నీ శరీరం ఇతరులకు పనికి రావాలి. ఇవన్నీ ప్రోగ్రామ్ అన్నట్టు. అది అదే విధంగా చేస్తూ ఉంటుంది. కానీ మనకు కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. కాకపోతే మనము వాటికి రుణానుబంధాలు లేవు, మనకు రుణానుబంధాలు ఉన్నాయండి. మనం ఏంటంటే ఎవరికో ఒకరికి భర్తలాగనో భార్యలాగనో కొడుకుల్లాగనో ఎందుకు వచ్చాం తెలుసా? ఎవరికన్నా ఎందుకు వచ్చాం మనము? మానవ జన్మ యొక్క లక్ష్యం వచ్చి భగవంతుని సేవించి భగవద్ధామం వెళ్ళాల. కానీ మనము ఈ పాత్రలన్నీ పోషించడానికి కారణం ఏంటి తెలుసా ఎవరికన్నా? మనము చెప్పండి. రుణానుబంధ రూపేణ సుభద్ర महारानी और निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय.